జరిగిన యుద్ధంలో భారత ఆర్మీని తిప్పికొట్టామంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ ఇప్పుడు స్వయంగా భారత ఆర్మీ ఏ రకంగా భయపెట్టింది, ఆపరేషన్ సింధూర్తో భారత ఆర్మీ ఏ రకంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిందో ఒక జైషే టెర్రరిస్ట్ పూసగుచ్చినట్టు వివరించారు. టెర్రరిస్ట్ ఇలియాస్ కశ్మీరీ జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఇతను మే 7న ఇండియన్ ఆర్మీ తమకు చుక్కలు చూపెట్టిందంటూ వ్యాఖ్యానించాడు. తమ టెర్రర్ హెడ్ క్వార్టర్స్ పై విరుచుకుపడిందని, ఆ అటాక్లో మసూద్ అజర్ కుటుంబం మొక్కలైందంటూ ప్రత్యక్షంగా ఒక ఉపన్యాసం ద్వారా పాకిస్తాన్లో చెప్పడం ద్వారా ఆపరేషన్ సింధూర్తో భారత ఆర్మీ భారత ప్రభుత్వం ఏ రకంగా తీవ్రవాదుల్ని తీవ్రవాదుల శిబిరాలని కకావికలం చేసిందో అర్థమవుతుంది. తమ కళ్ళ ముందే 10 మందిని లేపేశారంటూ ఇలియాస్ కశ్మీరీ వివరించారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇలియాస్ కశ్మీరీ వీడియో వైరల్ అవుతుంది. చుట్టూ గన్మెన్లను కాపలాగా పెట్టుకొని భారత్పై ఇలియాస్ కశ్మీరీ ప్రేలాపనలు పేలాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళాడు మసూద్ అజర్. భారత్పై ప్రతీకారం తీర్చుకుంటారంటూ కూడా ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఆ దాడిలో జామియా మసీదును పూర్తిగా ధ్వంసం చేసింది భారత్. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ఘటనను టెర్రరిస్ట్ ఇలియాస్ కశ్మీరీ గుర్తు చేశాడు. మొత్తం జరిగిన విధానాన్ని, ఆ రోజు జరిగిన డ్యామేజ్ని జైషే టెర్రరిస్టు పూసగుచ్చినట్లుగా వివరించాడు. మీరు చూస్తున్న దృశ్యాలు ఫైల్ షాట్స్. అవి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత ఆర్మీ బహవల్పూర్లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ని ఏ రకంగా టార్గెట్ చేసిందో, అలాగే మిగతా 11 ప్రాంతాల్లో భారత సైన్యం ఏ రకంగా దాడులు కొనసాగించిందో కళ్ళకు కట్టినట్లు వివరించే దృశ్యాలు అవి. ఆ దాడిలో ముఖ్యంగా బహవల్పూర్లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్పై చేసిన దాడిలో మసూద్ అజర్ కుటుంబం పూర్తిగా, ఆయన సోదరి, బావ, పిల్లలు, అలాగే సహాయకులు మొత్తం 14 మంది ఏ రకంగా మృత్యువాత పడ్డారు. అలాగే మిగతా టెర్రరిస్ట్ క్యాంపులన్నీ కూడా, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లన్నీ కూడా ఏ రకంగా ఆ రోజు డెస్ట్రాయ్ చేయబడ్డాయి, ఏ రకంగా విధ్వంసానికి గురయ్యాయో ఇలియాస్ కశ్మీరీ పాకిస్తాన్లో పూసగుచ్చినట్టుగా వివరించాడు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తున్నారా? ఇలియాస్ కశ్మీరీ వాడి చుట్టూ బాడీ గార్డులు, అసలు వాడికి ఏ హోదా ఉందని అక్కడ బాడీ గార్డులు ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఏ హోదాతో అక్కడ సాయుధ సెక్యూరిటీని పెట్టుకొని, చుట్టూ సెక్యూరిటీని పెట్టుకొని ఏ రకంగా ఉపన్యాసం ఇస్తున్నాడో ఒకటి చూడండి. ఒకసారి ఇలియాస్ కశ్మీరీ విజువల్ చూపించండి ఒకసారి. ఏ రకమైనటువంటి హోదాతో ఇంత దర్జాగా పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఎంత దర్జాగా, ఎంత ఓపెన్గా, అదిగో చూడండి వాడిని నడుం పైన చేతి పెట్టుకొని మరొక చేతిని ఊపుకుంటూ ధైర్యంగా భారత ప్రభుత్వంపై ప్రేలాపనలు పేలుతూనే ఆ రోజు వాళ్ళని మనం ఏ రకంగా కట్టడి చేయగలిగామో కూడా అంతే క్లియర్గా వివరించారు. చుట్టుపక్కల చూడండి, ఇటువైపు అటువైపు ఇద్దరు ముగ్గురు బాడీ గార్డులు ఉన్నారు, సాయుధులైన బాడీ గార్డులు ఉన్నారు. వాళ్ళంతా కూడా టెర్రరిస్టులు. అంత ఓపెన్గా టెర్రర్ లాంచ్ ప్యాడ్ నడిపే వ్యక్తులు పాకిస్తాన్లో ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ అంతే ఓపెన్గా తిరుగుతుంటారు. ఇది చాలదా? అంతర్జాతీయ సమాజానికి ప్రూవ్ చేయడానికి ఇది చాలదా? పాకిస్తాన్లో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఏ రకంగా పేట్రేగిపోతున్నారు, పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు ఏ రకంగా అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టి భారత్ పైకి ఉసుకొల్పుతున్నారు, అలాగే వాళ్ళ విషబీజాలు నాటి భారత్ పైకి ఈ రకంగా విషం చిమ్ముతూ కాశ్మీర్లో కల్లోలం సృష్టిస్తున్నారు. అంతేకాదు భారత్ పైకి టెర్రర్ అటాక్లు చేస్తున్నారు. ఒకసారి చూడండి ఇలియాస్ కశ్మీరీ, మనం ఆ రోజు ఏ రకంగా వాళ్ళని కట్టడి చేయగలిగాము, ఏ రకంగా ఇబ్బందులకు గురయ్యాము, ఏ రకంగా వాళ్ళంతా కూడా పూర్తిగా కకావికలమయ్యారో వారి మాటల్లోనే విందాం. ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए, सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग, बहने और बेटे और बच्चे रेजा रेजा हो गए। ये कलयाता, ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए,
कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए। सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग, बहने और बेटे और बच्चे रेजा रेजा हो गए। ये कलयाता, ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए। सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग, बहने और बेटे और बच्चे रेजा रेजा हो गए। మే 7వ తారీఖున భారత్ చేసిన దాడులతో ఏ రకంగా చెల్లా చెదరయ్యారో వాడి మాటల్లోనే వింటున్నాగా. బహవల్పూర్లో మసూద్ అజార్ కుటుంబంపై చేసిన దాడితో ఏ రకంగా చెల్లా చెదరయ్యామో అంటూ వాడు వివరిస్తున్న తీరు చూడండి. ఏ రకంగా ప్రగల్భాలు పలుకుతున్నాడో, వాడి గొంతే పోతుంది వాడి అరుపులతో. అంతటి ఉగ్రవాద మూలాలు కలిగినటువంటి పాకిస్తాన్లో పూర్తిగా బాహాటంగా రెచ్చిపోతున్న ఈ వ్యక్తుల గురించి ఇంకా అంతర్జాతీయ సమాజం ఏ రకంగా మేల్కొంటుంది, అంతర్జాతీయ సమాజం వీళ్ళ గురించి ఏ రకంగా స్పందిస్తుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ దాడులు మనం ఆ రోజు చేసిన ఉగ్ర శిబిరాలపై విరుచుపడ్డాం. ఆ దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇప్పుడు ఈ జైషే కమాండర్ ఇలియాస్ కశ్మీరీ దాన్ని అంగీకరిస్తూ చేసిన స్పీచ్ అది. ఉగ్రవాదాన్ని స్వీకరించి దేశ సరిహద్దులను రక్షించుకునేందుకు తాము ఢిల్లీ, కాబూల్, కాందహార్లతో పోరాడామంటూ వాడు ఇంకా గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఉగ్రవాదాన్ని స్వీకరించామంటున్నాడు, టెర్రరిజాన్ని స్వీకరించామంటూ వాడి మాటల్లోనే ఇప్పటిదాకా విన్నాం. నేను మీకు మళ్ళీ వినిపిస్తాను. సో చాలా క్లియర్గా చెప్తున్నాడు, మేము టెర్రరిజాన్ని తీసుకున్నాం, దేశ సరిహద్దులను రక్షించుకునేందుకు ఢిల్లీతోనూ, అటు ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్తోనూ, అలాగే కాందహార్తోనూ పోరాడామంటూ మసూద్ ఇలియాస్ ఈ స్పీచ్లో చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు. అందుకోసం తాము అన్నింటినీ త్యాగం చేశామంటున్నాడు. మే 7న భారత దళాలు బహవల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల్లో అజర్ కుటుంబం ముక్కలైపోయిందంటూ అంగీకరించాడు. ఇక భారత ఆర్మీ తమ రహస్య స్థావరాల్లోకి ప్రవేశించి ఎలా దాడులు చేసిందనే విషయాన్ని కూడా వివరంగా చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. మన ఆర్మీ పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది. ఇందులో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలు నేటమట్టం చేశాం. వాటిని నేలమట్టం చేసిన తర్వాత బహవల్పూర్లోని మర్కజ్ సబాన్పై కూడా విరుచుకుపడింది సైన్యం. ఇది జైషే మహమ్మద్కు ఆపరేషన్ హెడ్ క్వార్టర్స్గా చెప్తారు. ఆ భవనాన్ని మసూద్ తన ఇంటిగా వినియోగిస్తున్నాడు. భారత ఆర్మీ చేసిన దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు, 4 ఇతర వ్యక్తులు. సో మొత్తం మీద 14 మంది ఆ రోజు ఆ దాడిలో చనిపోయారు. సో ఆ రకంగా ఆ ఉగ్ర స్థావరాలను మనం ఏ రకంగా భీకర దాడిలో ఆ రోజు మసూద్ అజర్ కుటుంబాన్ని పూర్తిగా ముక్కలైపోయిందో ఇప్పుడు జైషే మహమ్మద్ కమాండర్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించాడు. సో ఆ రకంగా మనం ఏ రకంగా పేల్చివేసాం, ఏ రకంగా వాళ్ళకి నష్టం జరిగిందో దానికి సంబంధించిన విషయాలన్నీ చెప్తూ అతను ప్రసంగించిన వీడియో ఒకటైతే ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. భారత ఆర్మీ తమ స్థావరాలపై ఎలా దాడి చేసిందనే విషయాన్ని కూడా ఆ వీడియో ప్రసంగంలో వెల్లడించాడు. ఉగ్రవాదం బాటలో ముందుకు వెళ్ళామని, ఢిల్లీ, కాబూల్, కాందహార్లో పోరాడామని, దేశ సరిహద్దును రక్షించుకున్నామని, సర్వం త్యాగం చేశామంటున్నాడు. కానీ మే 7వ తేదీన భారత బలగాల దాడిలో మసూద్ అజర్ కుటుంబం మాత్రం పూర్తిగా చనిపోయింది అంటూ, కోల్పోయామంటూ అతను ప్రసంగిస్తున్న సమయంలో అతను వెనకాల గన్నులు పట్టుకొని సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు చూడండి. సో ఆ రకంగా ఇంతకి తెగించారు. నిజంగా పూర్తిగా భారత ప్రభుత్వంపై, భారతీయులపై విషం కక్కుతూ ఎప్పటికప్పుడు భారతదేశంపై అవకాశం దొరికినప్పుడల్లా విషం చిమ్మే ఇలాంటి దుండగులని, ఇలాంటి మూర్ఖుల్ని ఏం అంటే బాగుంటుందో ఒక్కసారి కామెంట్ చేయండి. నిజంగా పిచ్చి కుక్కలు అనాలా, వాడి పిచ్చి కుక్కలాగా అరుస్తున్నాడు. చావు తప్పి కన్నులొట్టబోయినట్టు వాడు మసూద్ అజర్ గారు తప్పించుకున్నాడు. వాడి కుటుంబ సభ్యులు 10 మందిని కోల్పోయాడు. చాలా ధైర్యంగా చెప్తున్నాడు, టెర్రరిజాన్ని స్వీకరించి ఢిల్లీ, కాబూల్, కాందహార్
అంటే భారత్ ఆఫ్ఘనిస్తాన్లపై మేము దాడికి దిగాం, మనల్ని మనం కాపాడుకుంటున్నాం, మేము కుర్బానీ ఇచ్చాం, త్యాగాలు చేశాం, కుర్బానీ ఇచ్చాం, అందులో భాగంగా మళ్ళీ ఇంత చేసినా ఇంత కాపాడుకుంటున్నా మే 7వ తారీఖున భారత సైన్యం మమ్మల్ని చావు దెబ్బ కొట్టింది, మేము సంకనాకిపోయామంటూ చెప్పుకొచ్చాడు వాడి ప్రసంగ ఉద్దేశం అదే. ఇంత దారుణంగా వాడు ఎంత ఓపెన్గా ఒకసారి మళ్ళీ ప్లే చేయండి, అది ఒకసారి వాడి స్టేట్మెంట్ వినండి, తర్వాత మాట్లాడదాం. ये कल्याता, ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए, सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग बहने और बेटे और बच्चे रेजा रेजा हो गए। ये कल्याता, ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए, सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग बहने और बेटे और बच्चे रेजा रेजा हो गए। ये कल्याता, ये చూసారుగా ఎలా ఒప్పుకుంటున్నాడు. భారత ప్రభుత్వం చేతిలో ఏ రకంగా చావు దెబ్బతిన్నామో, ఏ రకంగా కక్కావికలమయ్యామో చెప్తున్నాడుగా మూర్ఖుడు. కోట్లీ, బావల్పూర్, మురిద్కే ఒకటి కాదు, ముజఫరాబాద్, ఇవన్నీ కూడా దాదాపు ఉగ్ర స్థావరాలు, టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్లన్నీ కూడా మనం విధ్వంసం చేశాం. మరి ఇన్నాళ్ల పాటు అబ్బెబ్బే మమ్మల్ని ఏం చేయలేదు, మేమే వాళ్ళని తిప్పికొట్టామని చెప్పారు కదా పాకిస్తాన్ ప్రభుత్వం. సిగ్గుండాలి పాకిస్తాన్ ప్రభుత్వానికి. సొంత ప్రాంతం నుంచి ఇదిగో ఇలాంటి టెర్రరిస్టులు, వాని చుట్టూ 3 గన్మెన్లు, జోకర్ గన్ లాగా ఉన్నాడు, బఫూన్ గన్ లాగా వాడిని చూస్తే. నడుముకు చేతి పెట్టుకొని ఇంకో చేతి ఊపుకుంటూ ఊగులాడుతున్నాడు, ఆవేశంతో ఊగిసలాడుతున్నాడు. వాడట టెర్రరిజాన్ని స్వీకరించి దేశాన్ని ఏదో ఉద్ధరిద్దామని టెర్రరిజాన్ని స్వీకరించి వాడట సరిహద్దుల్ని కాపాడుతున్నాడు. మరి సైన్యం ఏం పీక్తున్నట్టు, పాకిస్తాన్ సైన్యం ఏం పీక్తున్నట్టు, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని అంత ఆయుధ సంపత్తిని కలిగిన సైన్యం ఏం పీకుతున్నట్టు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా టెర్రరిస్టుల చేతిలో నడుస్తుందనేది సుస్పష్టం. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నడిపించేది టెర్రరిస్టులు కమ్ ఆర్మీ, ఐఎస్ఐ, వీళ్ళంతా ములాఖాత్ అయి ఇదంతా కూడా అక్కడి ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. సిగ్గుండాలి. వరదలు వస్తే, వానలు వస్తే కనీసం ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ లేదు, రెస్క్యూ మేనేజ్మెంట్ లేదు. 1000 మంది చనిపోయారు మొన్నటి వరదల్లో. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. అవన్నీ పోయినాయి. వరదల్లో 1000 మంది చచ్చిపోయినారు, వేలాది మంది నిరాశ్రైనారు. ఒక్కడికి కూడా ఇంకా ఇల్లు కోల్పోయి తిండి తిప్పలేక ఓవైపు ఏడుస్తుంటే పాకిస్తాన్ అంతా, వీడేమో మళ్ళీ మేము పోరాటాలు చేసాం, రక్తం చిందించాం, ఓపెన్గా అంగీకరిస్తున్నాడు. టెర్రరిజాన్ని స్వీకరించాం, అటు కాందహార్, కాబూల్తో పాటు ఢిల్లీతో పోరాడుతున్నాం, కానీ మే 7వ తారీఖున మాత్రం మమ్మల్ని చావు దెబ్బ కొట్టి పండుకోబెట్టారని చెప్తున్నాడు వాడు. ఇంతటి దారుణంగా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తారు. ఇది పాకిస్తాన్లో మాత్రమే సాధ్యం. వాళ్ళని ఎవ్వరూ ఏం పీకలేరు అక్కడ. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ టెర్రర్ లాంచ్ ప్యాడ్లు అన్నీ కూడా ములాఖాతే అక్కడి ప్రభుత్వాలు నడుపుతాయి. అక్కడ వాళ్ళని కీర్తిస్తారు. అక్కడి ప్రజల్లో విషబీజాలు నింపి ప్రజలు కూడా వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి. సో ఈ రకంగా పొరుగు దేశమైనటువంటి భారత్పై అవకాశం దొరికినప్పుడల్లా విషం చిమ్ముతారు. ఇంతటి దారుణమైన పరిస్థితి. నిజంగా పాకిస్తాన్లో 12వ అతిపెద్ద నగరమైనటువంటి ఈ బహవల్పూర్లో జైషే హెడ్ క్వార్టర్స్. ఇది లాహోర్కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టౌను. అక్కడ జామియా మస్జిద్ సుబానల్లా కూడా అక్కడే ఉంది. సో రకంగా దీన్ని ఉస్మాన్ అలీ క్యాంపస్ అంటారట. సో అది ఆ టెర్రర్ లాంచ్ ప్యాడ్ని ఇక్కడే ఈ మసూద్ అజర్ గారు వాడి కుటుంబాన్ని కూడా అక్కడే పెట్టి నడిపిస్తున్నాడు. అంటే అదే హెడ్ క్వార్టర్స్, అదే కుటుంబం. ఇంకా అంటే వీళ్ళకు వచ్చేవన్నీ కూడా నిధులు సమీకరిస్తుంటారు. ఏదో కొన్ని అరబ్ దేశాల నుంచో ఇంకెక్కడి నుంచో చారిటీ పెడుతున్న నిధులు సమీకరించి మొత్తానికి. అందుకే కదా మొన్న మనం చెప్పేది కూడా అదే, మనం మ్యాచ్లు ఆడితే కూడా వాళ్ళతో
మ్యాచ్లు ఆడితే కూడా, ఇప్పుడు ఏషియా కప్లో మ్యాచ్లు ఆడితే కూడా అందరూ అందుకే వ్యతిరేకించారు. నువ్వు గెలవకపో, మనం గెలిచి సంకల్ గుద్దుకునేది ఏం లేదు ఇక్కడ. నువ్వు గెలిచినా గెలవకపోయినా వాడికి డబ్బులు వస్తాయి, కోట్ల డబ్బులు వస్తాయి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులన్నీ టెర్రరిస్టులకే పెడతారు. వాళ్ళకు IMF, వరల్డ్ బ్యాంకు ప్రతి ఒక్క డబ్బు కూడా వీళ్ళని పోషించడానికే. సగం ఆర్మీ తింటుంది, సగం వీళ్ళు తింటారు. ప్రజలకు ఏముండదు, చిప్ప చేతిలో పెడతారు. నిజంగా చెప్తున్నాను, మొన్నటి జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 1000 మందికి పైగా చనిపోయారు పాకిస్తాన్లో వరదలతో. భీకరమైన వరదలు కళ్ళ ముందే కొట్టుకుపోయారు. కనీసం కాపాడడానికి, రెస్క్యూ చేయడానికి సరైన వ్యవస్థ, యంత్రాంగం లేదు హెచ్చరికలు చేయడానికి. 2000 సంవత్సరంలోనే 2020లో అనుకుంటా బహుశా, అప్పుడే 1800 మంది చనిపోయారు వరదల్లో. అయినా కూడా వాళ్ళకి బుద్ధి లేదు. మళ్ళీ 2025లో వరదలు వచ్చినా కూడా కనీసం ముందస్తు హెచ్చరికలు చేసే యంత్రాంగం లేదు. కానీ ముందస్తు హెచ్చరికలు ఎందుకు చేస్తారు? టెర్రరిస్టులుగా మార్చడానికి, టెర్రరిస్టుల ఆలోచన విధానాన్ని బయటపెట్టడానికి. ఇదిగో ఇలాంటి బహిరంగ చోట్ల ప్రసంగాలు చేస్తుంటారు. ఇది వాళ్ళ విధానం. అప్పుల్లో కూరుకుపోయి, పూర్తిగా అల్లాడిపోయి, గోధుమ పిండి కోసం, రొట్టెల కోసం కొట్లాడుకునే పాకిస్తాన్లో చాయ్ పత్త కొంటే చాయ్ తాగడానికి ఖర్చు అవుతుందని చెప్పేసి సాక్షాత్తు అక్కడి మంత్రులే స్టేట్మెంట్ ఇచ్చి, వద్దురా బాబు మనం ఎక్స్పోర్ట్ చేసుకోవద్దు, టీ పొడి కూడా మనకు అక్కర్లేదని చెప్పుకునే పాకిస్తాన్లో సిగ్గులేని ఇలాంటి కొంతమంది వెధవలు తయారై అక్కడ టెర్రర్ లాంచ్ ప్యాడ్లు, మదర్సాల పేరుతో అమాయక యూత్ని టెర్రరిస్టుగా తయారు చేసి కాశ్మీర్లో వదులుతున్నారు, భారత్పై వదులుతున్నారు అవకాశం దొరికినప్పుడల్లా. కానీ ఇక్కడ నుంచి అలా కుదరదు. ఏ ఒక రకమైనటువంటి ఉగ్రవాద చర్య అయినా అది యుద్ధ చర్యగానే భావిస్తాం. అందుకే భారత ఆర్మీ ఒకటే చెప్తుంది, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए, सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर